ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీకి షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడం లేదని క్లారిటీ ఇచ్చేశారు పీకే. ఓ ఇంటర్వ్యూలో టీడీపీతో కలిసి పనిచేసే విషయంపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. తన కోసం చంద్రబాబు ఎన్నికల్లో పనిచేయమని అడిగారని, అందుకు తాను నిరాకరించినట్టు తెలిపారు. అయితే చంద్రబాబు కామన్ ఫ్రెండ్ కాబట్టే ఇదే విషయాన్ని చెప్పడం కోసం విజయవాడకు వచ్చినట్టు తెలిపారు. ఒక్క టీడీపీకే కాదు, ఏ పార్టీ కోసం కూడా తాను పని చేయనని స్పష్టంగా చెప్పారు ప్రశాంత్ కిషోర్. विजयवाड़ा गए थे, चंद्रबाबू नायडू से मिलने गए थे जी जी इसलिए कि हमारे हम दोनों के एक कॉमन मित्र हैं जो बड़े नेता हैं। उनका ऐसा मानना था कि एक बार आप उनसे मिल लीजिए। बहुत दिनों से ये मीटिंग पेंडिंग थी, तो मैंने उनको जाकर ये कहा। और चूंकि आंध्र के पिछले चुनाव में मैंने YSRCP जगन मोहन रेड्डी की मदद की थी, तो चंद्रबाबू नायडू जी का ऐसा कहना था कि इस बार मैं उनकी मदद करूं। मैंने जाकर मिलकर ये बात स्पष्ट कर दी कि मैंने वो काम छोड़ दिया है, मैं वो काम कर नहीं सकता हूं और मेरी आंध्र के चुनाव में कोई भूमिका नहीं है, ना उनके पक्ष में ना किसी के विपक्ष में। और ये बात मुझे एक हम लोग के जो कॉमन मित्र हैं उन्होंने कहा कि आप मिलकर अगर ये बात बता दीजिए। मैंने कहा मुझे कोई दिक्कत नहीं, मैं जाकर मिलकर उनको बता दिया मैंने। ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేయడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వీటి గురించి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూస్తే ప్రశాంత్ కిషోర్ అయితే టీడీపీకి మాత్రమే కాదు, ఇక ఏ పార్టీకి కూడా పనిచేయడం లేదంటూ కూడా ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 30న మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని గన్నవరంలో కలిశారు. హైదరాబాద్ నుంచి నారా లోకేష్ అలాగే ప్రశాంత్ కిషోర్ వారి టీం మొత్తం కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి నేరుగా ఒకే కారులో మొత్తం టీం, ఇటు ప్రశాంత్ కిషోర్ గాని ఆయన టీము, మరోవైపు ఇటు నారా లోకేష్ అందరూ కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లి దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. అయితే నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక మీడియాకు సమాధానంగా ఎన్నికల్లో ఎవరి కోసం పనిచేయడం లేదనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే వారిద్దరూ కలిసిన సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని అయితే ఆ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఎన్నికల్లో రానున్న 2024లో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పనిచేయమని చంద్రబాబు నన్ను అడిగారంటూ కూడా ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే నేను ఆ పని వదిలేశాను, ఎప్పుడో వదిలేశాను. సొంతగా ఒక రాజకీయ పార్టీ కూడా బీహార్ లో తాను పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 2019లో వైసీపీకి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన వ్యూహాల వల్ల గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఏ పార్టీకి కూడా ఈ ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదు, మీకు కూడా పని చేయలేను అంటూ కూడా చంద్రబాబుకు చెప్పానంటూ కూడా ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే కామన్ గా అంటే ముందే చెప్పారు, కానీ ఒక ఇద్దరి మధ్య కామన్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, సీనియర్ రాజకీయ నాయకులు. ఆయన చెప్పడం ద్వారా కలిసి ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని చెప్పిన నేపథ్యంలోనే నేను చంద్రబాబును కలిసి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరి తరఫున నేను పనిచేయడం లేదు, ఇటు వైసీపీ తరఫున కానీ ఇటు టీడీపీ తరఫున కానీ వేరే ఎవరి తరఫున కూడా నేను పని చేయడం లేదనేది ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ అసలు ఏం జరిగింది, చర్చల సారాంశం ఏంటి, ఇద్దరి మధ్య దీనికి సంబంధించి ఎన్నికల వ్యూహకర్తగా తమ పార్టీ తరఫున పనిచేయాలని చంద్రబాబు అడిగారా, లేదా ఇతరత్ర ఏమైనా చర్చలు ఏమైనా జరిగాయనేది కూడా మనకు తెలియాల్సింది. కానీ అధికారికంగా ఇప్పటి వరకు ఎవరు కూడా డిసెంబర్ 30న ఇద్దరు కలయిక జరిగింది. కానీ తర్వాత ఇటు అధికార వైసీపీ మాత్రం టీడీపీపై విమర్శల అస్త్రాలైతే సంధించారు. కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు అసలు చర్చల సారాంశం ఏంటి, ఇద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి, ఏ విధమైన సంభాషణలు జరిగాయని దాన్ని మాత్రం అధికారిక క్లారిటీ లేదు. కానీ 23 రోజుల తర్వాత ఒక మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రమే ప్రశాంత్ కిషోర్ సమాధానంగా చంద్రబాబు నన్ను ఆ పార్టీ తరఫున పనిచేయమని అడిగారు, కానీ నేను పనిచేయనని చెప్పాను. ఏపీలో ఏ పార్టీకి నేను పనిచేయను, దేశవ్యాప్తంగా ఏ పార్టీకి కూడా నేను పనిచేయడం లేదు, నేను సొంతగా పార్టీ పెట్టుకున్నాను అని మాత్రమే నేను అక్కడ చెప్పినట్లుగా కూడా ఆయన సంభాషణ కూడా మన బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం ఇప్పటి వరకు చూసాం. అయితే ఇప్పుడు అధికారికంగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన క్లారిటీకి టీడీపీ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది, అంటే నిజంగా అటువంటి సంభాషణ జరిగిందా, అసలు ఎటువంటి విషయాలు చర్చకు వచ్చాయనే దాంట్లో కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దీనిపై ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కాబట్టి ఇటు టీడీపీ నుంచి కూడా మనం ప్రతి స్పందన అయితే మనం చూడాల్సింది. ఇప్పటి వరకు అయితే టీడీపీ నుంచి ఎవరు కూడా దీనిపై ఒక క్లారిటీ ఇవ్వడం కానీ స్పందించడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. అంటే డిసెంబర్ 30న గన్నవరం వచ్చారు, చంద్రబాబు నివాసానికి దాదాపు 2 గంటల పాటు మొత్తం ఇటు ఐపాక్ టీం కానీ ఇటు చంద్రబాబుతో నారా లోకేష్ ఇటు ప్రశాంత్ కిషోర్ టీం అందరూ కూడా ఒకే వెహికల్ వెళ్ళి అక్కడ చర్చించిన పరిస్థితి కనిపించింది. కానీ అప్పుడు కూడా మళ్ళీ రిటర్న్ వచ్చిన సందర్భంలో మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశాను, ఎటువంటి విషయాలు చర్చకు రాలేదని గతంలో కూడా చెప్పినప్పటికీ మాత్రం అంటే మర్యాదపూర్వకం కలవడానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం రావడం, అది కూడా ఒక సీనియర్ రాజకీయ నాయకుడి
ప్రోత్ఫలంతో అంటే ఇద్దరి మధ్య ఒక రాజకీయంగా కామన్ ఫ్రెండ్ ఉన్నారు. ఆ కామన్ ఫ్రెండ్ ఎవరు అనేది కూడా ఇప్పుడు తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. కానీ ఆ వచ్చిన ప్రత్యేక విమానం మాత్రం బీజేపీ రాజ్యసభ ఎంపీ మాజీ టీడీపీ నేత సీఎం రమేష్ ఆ ప్రత్యేక విమానంగా కూడా ఆయనకు ఒక ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ లోనే వచ్చినట్టుగా కూడా మనకైతే ఒక సమాచారం అవుతుంది. కానీ ఆ కామన్ ఫ్రెండ్ ఎవరు అనేది మాత్రం పోతే ఆ సందిగ్ధత నెలకొంది, పలు ఊహాగానాలు అయితే తెరలేస్తుంది. కానీ ఏం జరిగింది, చర్చల సారాంశం ఏంటి, ఎటువంటి చర్చలు జరిగాయి, దాదాపు 20 రోజుల తర్వాత ఎటువంటి విషయాన్ని బయటపడడం ఏంటి, అది కూడా మీడియా ముఖ్యంగా చెప్పడం, అంటే ఎటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఏ విధంగా చూడాలి అనే దానిపై కూడా రాజకీయ విశ్లేషకులు కూడా కొన్ని చర్చలైతే చేస్తున్నారు. కానీ ఇప్పుడైతే ఈ ప్రశాంత్ కిషోర్ దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇటు టీడీపీ నుంచి ఎటువంటి క్లారిటీ వస్తుంది, ఎటువంటి స్పందన వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సింది. మొత్తంగా చూసుకుంటే కనుక టీడీపీ తరపున నేను పనిచేయడం లేదు, రానున్న ఎన్నికల్లో అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శివ.